ఏపీ హయాంలో చక్రం తిప్పిన ఓ మాజీ మంత్రిని అప్పట్లో చేసిన పాపాలు వెంటాడుతున్నాయని అంటున్నారు. జగన్ జమానాలో మంత్రిగా పనిచేసినప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ జనసేన కేడర్పై అక్రమ కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొలిటికల్ సేఫ్ జోన్ కోసం జనసేనలో జాయిన్ అయినా పరిస్థితి ఏమంత బాగాలేదని అంటున్నారు. స్థానికంగా జేఎస్పీ నేతల అండలేదు. టీడీపీ కూడా ఆ నేతను వేలెత్తి చూపుతోంది. దీంతో ఆ మాజీ మంత్రి పరిస్థితి జనసేనలో అగమ్య గోచరంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఆయన చేసిన తప్పులేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. కాంగ్రెస్ వైసీపీలో చక్రం తిప్పారు. కానీ గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు. కూటమిలో కీలకమైన జేఎస్పీలో చేరడంతో తన పొలిటికల్ కెరీర్కి ఇబ్బందులు తొలగిపోయినట్టేనని బాలినేని భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. జనసేనలో చేరిన కూటమి పార్టీలోని కొందరు నేతలు ఈ మాజీ మంత్రిపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై అప్పుడప్పుడు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని వేలెత్తి చూపుతూ కడిగి పారేస్తున్నారు. అయితే జనసేనలో చేరిన బాలినేనికి స్థానికంగా పార్టీ వైపు నుంచి మద్దతు లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో బాలినేని చేసిన వేధింపులు నిజమే కదా అంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా టీడీపీ ఎమ్మెల్యేకి మద్దతు పలుకుతున్నారు. బాలినేని జనసేనలో చేరినప్పుడు కూడా పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పొలిటికల్ సేఫ్ జోన్ కోసమే జేఎస్పీలోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసులతో వేధించిన విషయాన్ని పార్టీ క్యాడర్ గుర్తు చేస్తోంది. దీంతో జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు పాలిటిక్స్కు కొంతకాలం దూరంగా ఉండాలని పార్టీ అధినాయకత్వం సంకేతాలు ఇచ్చిందంటారు. ఈ కారణంగానే ఏడాదిగా ఒంగోలుకు ముఖం చాటేశారు. అయితే బాలినేని జనసేనలో చేరిన ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాత్రం వదిలిపెట్టడం లేదు. టీడీపీ జనసేన శ్రేణులను వేధించిన ఈ మాజీ మంత్రిని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరంటున్న కామెంట్స్ ను గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఒంగోలులో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడులోనూ బాలినేని వ్యవహారం చర్చకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ దిక్కు లేకపోవడంతోనే పొలిటికల్ షెల్టర్ కోసం జనసేనలో చేరారని విమర్శించిన తెలుగుదేశం నేతలు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాలినేని చేసిన పాపాల కారణంగానే గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్పై 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారన్న విషయాన్ని ప్రస్తావించారు. పరాజయం తర్వాత ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లిన ఈ మాజీ మంత్రి తిరిగి ఒంగోలు రాలేదు. దీంతో జనసేనలో బాలినేని పరిస్థితి ఏంటన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. జేఎస్పీ నుంచి మద్దతు లభించకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా ముందుకు వెళ్తారో, తన రాజకీయ భవిష్యత్తు ఎలా మలుచుకుంటారో చూడాలి.